విశాఖలో హైటెక్ సైబర్ మోసం వెలుగు చూసింది. ఏకంగా ముఖ్యమంత్రి కీలక రాజకీయ నేతల పేర్లతో సైబర్ నేరగాళ్లు బురడి కొట్టించారు. భూ వివాదాన్ని పరిష్కరిస్తాము అంటూ ఒక బాధితుడిని నమ్మించి వేలాది రూపాయలు కాజేశారు. సో డీఫెక్ట్ టెక్నాలజీతో సీఎం చంద్రబాబు దేవినేని ఉమా మాట్లాడినట్టు నమ్మించి మోసం చేశారు. సార్ నమస్తే సార్. విశాఖలో ప్రభుత్వ పెద్దల పేర్లతో ఈ సైబర్ మోసం జరిగింది. భూ సమస్యను పరిష్కరించాలని కోరిన బాధితుడికి మస్కా కొట్టారు. దేవినేని ఉమా ఫోటోతో వాట్సాప్ వీడియో కాల్స్ వచ్చాయి. సీఎం చంద్రబాబు స్వయంగా మాట్లాడినట్టు వీడియో కాల్ ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. నిజమేనని బాధితుడు శ్రీనివాస్ రెడ్డి నమ్మాడు. మొదట జీవీఎంసీ కమిషనర్ కు 80,000 ట్రాన్స్ఫర్ చేయాలని సూచించారు. వాళ్ళు 80,000 ఆన్లైన్ పేమెంట్ చేశాడు శ్రీనివాస్ రెడ్డి. స్పందించకపోవడంతో సీసీఎస్ పోలీసులకు వెంటనే బాధితుడు ఫిర్యాదు చేశాడు. సార్ నమస్తే సార్. నా పేరు శ్రీనివాస్ రెడ్డి సార్. బాధితుడు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. చెప్పండి, మీకు ఉన్న అసలు సమస్య ఏంటి? ఈ మోసం ఎలా జరిగింది? మీరు ఎలా నమ్మారు? నేను 4వ తారీఖుని ఫేస్బుక్లో పోస్ట్ చేశాను సార్. పోస్ట్ చేస్తూ మన లోకేష్ గారికి, బ్రాహ్మణి గారికి, మన సీఎం గారికి, టీడీపీ కొంతమందికి మన రాజేంద్ర నగర్ సీతంపేట 25వ వార్డులో పార్క్ పక్కన నా ల్యాండ్ ఒకటి ఉంది. పార్క్ డెవలప్ చేయమని నేను గత 16 సంవత్సరాలు బట్టి నేను ఫైట్ చేస్తున్నాను. అయితే ఈ పార్క్ ఏంటంటే మా ముత్తాతయ్య గారు లేఅవుట్ వేసి 2,000 గజాలు వదలడం జరిగిందండి. డిస్ప్లే మీద ఫోటో వచ్చి పేరు దేవినేని ఉమా తెలుగులో వచ్చి ఎమ్మెల్యే అని వచ్చింది. వస్తే నేను అంటే పోస్ట్ చేశాను కదా అనేసి నేను నమ్మాను, అంటే అక్కడి వరకు వెళ్ళిందేమో అని దీంతో. అయితే ఆయన స్టార్టింగ్ చేస్తూ మన దేవినేని ఉమా గారి వాయిసే నన్ను సీరియస్గా నువ్వు బ్యాడ్గా పోస్ట్ చేసావంట లోకేష్ బాబు మీద. లోకేష్ గారు సీరియస్గా ఉన్నారు, ప్రజెంట్ ఆయన రష్యాలో ఉన్నారు, ఇది వాళ్ళు సోషల్ మీడియా టీము కంప్లైంట్ వచ్చింది నాకు, అసలు నీ ప్రాబ్లం ఏంటి అది ఇది అని అడిగితే నా ప్రాబ్లం ఇలా చెప్పాను సార్. ఇలా ఓపెన్ స్పేస్ ఉంది సార్, దాని పక్కన నా ల్యాండ్ ఉంది, దానివల్ల ఇది ఇబ్బంది పెడుతున్నారు జీవీఎంసీ వాళ్ళు. అసలు నీ ప్రాబ్లం ఏంటంటే ఇలాగ నాకు వెహికల్ అండ్ ట్యాక్స్ది ప్రాబ్లం ఉంది సార్, కొద్దిగా లోకల్ లీడర్స్ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తే ఆయన అది క్యాచ్ చేసి వెంటనే విష్ణుకుమార్ రాజు గారి నెంబర్ పంపించాడండి. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పంపించి నువ్వు లైన్లోనే నేను ఉంటాను, పల్లాసీన్ గారు 2 నెంబర్లు పంపించారు. ఆయనకి చేయమంటే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చేయకపోతే అలా మాట్లాడుతూ ఇదంతా మాట్లాడుతుంది దేవినేని ఉమా పేరుతో ఉన్న డీపీతోనే వాట్సాప్ కాలే. అయితే నేను బంగ్లాకి వెళ్ళాను, చాలాసేపు నేను మా వైఫ్ బయట వెయిట్ చేసాము. చేస్తే మళ్ళీ ఆయన బిజీగా ఉన్నాడంటమ్మా, మళ్ళీ నీకు ఫోన్ వస్తుంది. నా పేరు శ్రీనివాస్ రెడ్డి సార్. అని చెప్పి ఒక 12 సెకండ్స్ మాట్లాడారండి. సీఎం మాట్లాడినట్టు సీఎం గారు మాట్లాడారు, మీకు వీడియో కాల్ వచ్చింది, మాట్లాడారు. మళ్ళీ తర్వాత వెంటనే వాట్సాప్ కాల్ వచ్చింది. దాంట్లో దేవినేని సుమారు ఒక 5 నిమిషాలు మాట్లాడారు సార్. మాట్లాడితే ఇంకా నేను పూర్తిగా నమ్మితే నువ్వు మార్నింగ్ గ్రీవెన్స్ కదా సోమవారం, నువ్వు మార్నింగ్ 11కి ఇల్లు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారా? చేస్తాను సార్, అదే రోజు చేస్తాను. అంటే జీవీఎంసీ కమిషనర్ నెంబరే మీకు తెలుసు. వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ నమ్మొద్దు, ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. దీంతోపాటు తన సమస్యకు పరిష్కార మార్గం ఈ ప్రభుత్వ పెద్దలే చూపాలని కోరుతున్నారు ఈ బాధితుడు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.